మరి ఈరోజు కథ సాసవల చిన్నమ్మ చరిత్ర అనేటువంటి కథను మరి భక్తాదులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వింటారని మనం చేసుకుంటూ ఇక కథను నడిపిస్తామా నాయన? రామ రామ శ్రీరామ రామ సీతాభిరామ రామ రామ శ్రీరామ రామ సీతాభిరామ ఒలుగొండపురి పట్టణ మేలే రాఘవలారెడ్డి రామ రామ శ్రీరామ రామ సీతాభిరామ ఒలుగొండపురి పట్టణ మేలే చిన్నాగిరెడ్డి రామ రామ శ్రీరామ రామ సీతాభిరామ అన్యోన్యంగా కాలమున ఆయన గడుపుచున్నారయ్యా రామ రామ శ్రీరామ రామ సీతాభిరామ అరిగిడ సుందరిత నాయన ఓలుగొండపురి పట్టణ మేలే రాఘవరెడ్డి పావుగొండపురి పట్టణ మేలే చిన్నాగిరెడ్డి వీరిద్దరూ కూడా భావభామర్దులు ఎలాగైనా రాఘవరెడ్డి చెల్లెలను చిన్నాగిరెడ్డికి ఇచ్చాడు, మరి చిన్నాగిరెడ్డి చెల్లెలను రాఘవరెడ్డికి ఇచ్చారు. ఇరువురు కూడా అన్యోన్యంగా కాలం గడుపుచున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో పావుగొండలోనే కాపరస్తులై మరి వారందరూ కూడా ప్రేమ అనురాగాలతో గొప్పగా వెలుగుచున్నారు. అట్టి కాలమున ఒకనాటి శివరాత్రి జాగరణ రోజున మరి ఆ చిన్నాగిరెడ్డితో మామైనటువంటి ఆ రాఘవరెడ్డి ఏమంటున్నారే మరి దండమయ్య 10,000 దండము నా మామగారు అయ్యో నా మామగారు అయ్యో శ్రీరామ రామ నేను చెప్పేటి మాటలు నీవు ఆలకించవయ్యా అయ్యో ఆలకించవయ్యా రామ రామ జయ రామయ్య రామ రామ రఘురామ అయ్యో రామ రఘురామ కోరిన వరాలు ఇచ్చటి దేవుడు శివుడే మహారాజా అయ్యో తందానా దేవనందనా రామయ్య రామ రామ రఘురామ అయ్యో రామ అరిగిడ సుందరిత మామగారు ఈనాడు శివరాత్రి రోజున మీకు ఒక మాట చల్లని మాట సెలవిస్తున్నాను. మరి కోరిన వరాలు ఇచ్చేటువంటి వాడు శివుడు కాబట్టి మనం ఇన్ని రోజులు కూడా గోవింద నారాయణ వాక్కు పలుకుచు మరి ఎప్పుడు కూడా కదిరి దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాము. అయినా ఇప్పటి నుంచి కూడా మరి శివుణ్ణి కొలవాలని నా మనసులో ఎందుకో కోరిక కలిగింది మామ అన్నాడు. మామ రాఘవరెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడట భావ్యము కాదు. ఇన్ని రోజులు కూడా శ్రీమన్నారాయణమూర్తి అవతారమూర్తి అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తున్నాము. మరి అలాగే 7 మంది దేవత అంటూ మరి వెంకటేశ్వర స్వామి, దిగువ తిరుపతి గోవిందరాజులు, చెరువోబులేసు, పెదవోబులేసు అలా 7 మంది దేవతలను కొలుస్తున్నాము. మరి ఈ రోజు శివుని కొలవాలంటున్నావు కదా మామ అంటున్నాడు. లేదు మామ, నా మనసులో ఎందుకో శివుని కొలవాలనేటువంటి ఉద్దేశం కలిగింది. నువ్వు ఖచ్చితంగా శివుని మాత్రం కొలుస్తాను, నీవు కొలుచుకున్నా అన్నాడు. మామ నీకు నాకు మనస్పర్ధ ఏర్పడుతున్నది, నా మాట విను మామ అని ఎంతో మొరపెట్టుకున్నాడు. కానీ రాఘవరెడ్డి వినలేదు. మామ ఇంతటితో నీకు నాకు బంధుత్వం దిగుపోతున్నది, మరి ఈనాటి నుంచి నేను ఖచ్చితంగా శివున్నే కొలుస్తానంటూ మరి అక్కడి నుంచి బయలుదేరి పట్టణమైనటువంటి ఓలుగొండకు వచ్చేశారు రాఘవరెడ్డి. మరి వారికి వీరికి మాటలు లేవు నాయన. వీరి కథ ఇలా ఉండగా అవునాయన మరి వీరిరువురు సంసారాలు కూడా ఇద్దరు ఎవరికి వారు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ పావుగొండపురి పట్టణంలో ఏం జరుగుతున్నది మరి? అవునాయన వీరిరువురు ఇలా ఉండగా మరి పావుగొండపురి పట్టణంలో ఏ విధంగా జరుగుతున్నది నాయన? సంసారంబును సాగతోలిరి అట్టి వేళలోనా అయ్యో అట్టి వేళలోనా అయ్యో తందానా కొద్ది రోజులు జరిగిన పిమ్మట పుత్రులు జనించిరి 7 మంది బాబు అయ్యో తందానా తందానా రాజవందానా అయ్యో దేవనందానా తరిగిడ సుందరిత. ఈ విధంగా మరి కొద్ది రోజులు గడిచిన పిమ్మట వీరి సంసారమున 7 మంది పుత్రులు జన్మించారు. ఎవరికి? చిన్నాగిరెడ్డికి. అక్కడ రాఘవరెడ్డి వారికి కూడా 7 మంది కుమారులు కలిగారు. నాయన ఈ కొండమ్మ అనేటువంటి అంటే చిన్నాగిరెడ్డి భార్య అయినటువంటి కొండమ్మకు మనసులో ఏ విధంగా కలుగుతున్నది? అవునాయన మరి ఆ కొండమ్మకు మనసులో ఏ విధంగా కలుగుతున్నది మరి? ఏ విధంగా మరి? కులము వెలియను కొడుకులున్నారు గోత్రమెత్తలేదే అయ్యో తందానా దేవనందానా గోత్రమెత్తాను ఆడాసౌతు కావాలని అంటూ నా దేవనందానా ఆడబిడ్డ మరి ఆడబిడ్డ అని కలువరిస్తున్నది
అయ్యో తందానా హరి. దేవనందానా నదులను తిరిగి అట్టి వేళలోనా అయ్యో తందానా